హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్. టుడేస్ రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ చెంచల్ కూర రెసిపీ. ఈ చెంచల్ కూర రెసిపీ మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే మాత్రం ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ పరంగానైనా హెల్త్ పరంగానైనా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దొరికితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇప్పుడు వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుందండి. మన తెలంగాణ వాళ్ళందరికీ కూడా ఈ రెసిపీ గురించి తెలిసే ఉంటుంది. ఈ చెంచలాకును ఈ విధంగా చిన్న చిన్న కొమ్మల్లాగానైనా కట్ చేసుకోవచ్చు, లేదా చాక్తో కట్ చేసైనా తీసుకోవచ్చు. దీన్ని 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా వాష్ చేసుకొని జల్లెడ గిన్నెలో వేసుకొని వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకొని, ఆయిల్ కాగాక 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రను వేసుకొని చిటపటమన్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఇందులోకి కావాల్సిన 2 వెల్లుల్లి గడ్డల్ని తీసుకొని ఇలా ఒలుచుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్రను, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదా. ఇలా వేగిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగా కడిగి పక్కన పెట్టిన చెంచలాకును యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఆకంతా కిందికి వెళ్ళిపోతుంది, చూసారు కదా. ఈ విధంగా అయిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 10 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత మరొకసారి మూత ఓపెన్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర ఎల్లిపాయను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేయడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఇలా 15 మినిట్స్ తర్వాత మరొకసారి మూత ఓపెన్ చేసుకొని కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఒక 2 మినిట్స్ వరకు ఈ విధంగా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా చెంచల్ కూర రెసిపీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.